అందరికీ నమస్కారం అండి. నా సాహితీమాలకు స్వాగతం. ఈరోజు మన సాహితీమాలలో మనం చూడబోతున్నది ధర్మపురి క్షేత్రం. ఈ ధర్మపురి క్షేత్రం పైన పిఎస్ఎం లక్ష్మి గారు రాసిన వ్యాసం మహిమల నిలయాలు ధర్మపురి ఆలయాలు. ఈ వ్యాసం హిందూ ధర్మం పత్రికలో క్షేత్రం అనే అంశం కింద ప్రచురితమైంది. ఈరోజు ఆ వ్యాసాన్ని వింటూ ధర్మపురి క్షేత్రాన్ని దర్శిద్దాం. ఎప్పుడూ భక్తిభావంతో నిండిన ఆలయాల గురించే చెబుతుంటాను కదా. ఈ మారు భక్తి, దేశభక్తి రెండూ కలబోసి సమాజాన్ని ప్రగతి బాటలో నడిపిస్తున్న ఒక సంఘ సేవా పరాయణురాలైన ధైర్యలక్ష్మి నిర్వహణలోని ఆలయాల గురించి చెబుతాను. అదే హైదరాబాద్ దీప్తి శ్రీనగర్ దగ్గర ఉన్న ధర్మపురి క్షేత్రం. లక్ష్మి, సరస్వతి, పార్వతి ముగ్గురమ్మలు ముచ్చటగా కొలువైన పురి ధర్మపురి. అంతేకాదు, అందరికీ మూలమైన పెద్దమ్మ వీరికన్నా ముందే వచ్చి అక్కడ కొలువు తీరింది. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అని ప్రకృతిలోనూ సర్వ ప్రాణులలోనూ దైవాన్ని చూసే నిర్వాహకురాలు శ్రీమతి గొట్టిపాటి సత్యవాణి గారు. వారినే భారతీయం సత్యవాణి గారు అని పిలుస్తారు. వారి నిర్వహణకి, ఇక్కడ ప్రకృతికి పరవశించి సకల దేవతలు ఒకరి తర్వాత ఒకరు వచ్చి కొలువు తీరారు. భక్తజనులకు కావాల్సింది ఇంకేముంది? ఏ దేవీ దేవతలను దర్శించాలన్నా ఇక్కడికి వస్తే చాలు. ఎవరికి ఇష్టమైన దేవతలను వారు దర్శించవచ్చు. ఏ పూజ కావాలంటే ఆ పూజ చేసుకోవచ్చు. విఘ్న వినాశకుడు వినాయకుడితో మొదలుపెట్టి ఆయన తల్లిదండ్రులు మల్లికార్జున స్వామి, విజయదుర్గ, కొండెక్కి కూర్చునే అయ్యప్ప, సుబ్రహ్మణ్య స్వామి, ఏడుకొండల వెంకటేశ్వరుడితో సహా అందరూ దేవుళ్ళు ఇక్కడ మీకు ప్రత్యక్షమవుతారు. మీ పిల్లలకి అక్షరాభ్యాసం చేయించాలన్నా, వివాహం చేయాలన్నా ధర్మపురి సకల సౌకర్యాల నిలయం. గోపూజ చేయాలనుకున్నా, గోసేవ చేయాలనుకున్నా ఇక్కడ ఉన్న గోశాలను దర్శించవచ్చు. అంతేకాదు, ప్రశాంతంగా కొంచెం సేపు ధ్యానం చేసుకుందామనుకుంటే ధ్యాన మందిరం మీకు స్వాగతం పలుకుతుంది. చల్లగాలిలో సేద తీరుదామనుకుంటే చుట్టూ ఉన్న ప్రకృతి మీకు హాయి గొలుపుతుంది. అందరికీ ఉపయోగపడే ధార్మిక కార్యక్రమాలు చేయాలనుకుంటే ధర్మపురి సహకారం మీకు పూర్తిగా లభిస్తుంది. అసలు ఈ క్షేత్రానికి ఇంత ప్రఖ్యాతి రావడానికి కారణం ముందు నుంచి ఇక్కడ తన శక్తిని ప్రసరిస్తున్న పెద్దమ్మ తల్లే. ఈ చుట్టుపక్కల పనులు చేసుకునే మహిళలు తమ బిడ్డలను ఇక్కడ ఉన్న ఒకే ఒక చెట్టు కొమ్మలకి, విజయదుర్గాదేవి ఆలయం వెనకే ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయాన్ని ఆనుకునే ఉంటుంది ఈ చెట్టు. ఆలయ దర్శనం సమయంలో మీరు చూడవచ్చు. ఆ కొమ్మలకి ఊయల వేసి పడుకోబెట్టి పనులకు వెళ్ళేవాళ్ళు. పిల్లల ఆకలి సమయాలకి పరుగు పరుగున వచ్చే తల్లులకి తమ పిల్లలు ఆకలి తీరిన బొజ్జలతో హాయిగా ఆడుకుంటూ ఉండడం చూసి ఆశ్చర్యపోయేవారు. దేవీ దేవతల పూజలు తెలియని ఆ అమాయక ప్రజలు చెట్లని, పుట్టల్ని పూజించేవారు. ఆ వృక్షదేవతే తమ పిల్లల్ని కాపాడుతోందని వారికున్న పరిజ్ఞానంతో ఆ శక్తికి పెద్దమ్మ అని పేరు పెట్టారు. ఆ ప్రాంతానికి అంతకుముందు దొంగలగుట్టగా పేరుండేది. అందుకే ఆ పెద్దమ్మ దొంగలగుట్ట పెద్దమ్మ అయింది. చిన్న పెద్ద కోరికలు తీర్చే కల్పవల్లి అయింది. కోరిన కోరికలు తీరుతూ ఉండడంతో మహత్యాల గురించి కథలు పెరిగాయి. తోచిన విధంగా పూజలు, జాతరలు ఎక్కువయ్యాయి. మహత్యాల కథలు చుట్టుపక్కల పాకడం మొదలైంది. దీప్తి శ్రీనగర్లో అప్పుడప్పుడే ఇళ్ల నిర్మాణం మొదలయ్యాయి. వారి దృష్టికి పెద్దమ్మ మహత్యం తెలియవచ్చింది. పల్లె ప్రజలు అంతగా నమ్మే ఆ అమ్మకు ఒక చిన్న గుడి కట్టించి ఒక విగ్రహం పెడితే వస్తూ పోతూ ఆ అమాయక ప్రజలు తాము నమ్మిన దేవతకు దండం పెట్టుకుంటారని ఆలోచించి రోడ్ల మీద ఉండే గ్రామదేవతల ఆలయం లాంటిది చిన్న ఆలయం నిర్మించారు. కానీ ఆ మహిమగల్ల తల్లి అలా తృప్తి పడలేదు. దీప్తి శ్రీనగర్లో కమిటీలో ఒక డైరెక్టర్ అయిన శ్రీమతి సత్యవాణి గారి బుర్రలో పురుగై తొలిచింది. అమ్మవారు శక్తి స్వరూపిణి. ఆవిడని ఆలయంలో ప్రవేశపెట్టేటప్పుడు ప్రాణప్రతిష్ఠ లేకుండా ఏమిటి అన్నారు ఆవిడ. మిగతా వారు విన్నారు. అందరి సంపూర్ణ సహకారంతో వేద పండితుల మంత్రోచ్చారణతో 1986 డిసెంబర్ 15వ తేదీన
పాంచరాత్రాగమం ప్రకారం అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఆ సందర్భంలో కూడా చూసే వాళ్ళందరూ ఆశ్చర్యపోయేలా అనేక వింతలు జరిగాయి. పెద్దమ్మ తల్లి అనుగ్రహం అక్కడితో ఆగలేదు. తన చుట్టూ ఉన్న అతిపెద్ద ఆవరణ వారి ఆధీనంలోకి రావడంతో ఒక ట్రస్టు శ్రీ శ్రీనివాస ధర్మపురి చారిటబుల్ ట్రస్ట్ పేరుతో ఏర్పడింది. తర్వాత వారి ఆధ్వర్యంలో ఒకరి తర్వాత ఒకరు అనేక దేవీ దేవతలు, కొందరు పెద్దల సహకారంతో ఇక్కడికి వచ్చి కొలువుదీరారు, ఇంకా వస్తున్నారు. ప్రకృతిలోనే పరమేశ్వరిని చూసే సత్యవాణి గారు దేవీ దేవతలనే కాదు, మనుష్య శక్తిని కూడా అనేక విధాలా ప్రోత్సహిస్తున్నారు. వారి ఆధ్వర్యంలో ఆలయంలో జరిగిన 200 మంది పారిశుద్ధ్య కార్మికుల సన్మానం, సామూహిక వివాహాలు చేయడమే కాక కొత్తగా పెళ్ళయ్యే జంటలకి భార్యాభర్తలు ఎలా ఉండాలో తెలియజేయడానికి అరుంధతి వశిష్ఠుల ఆలయ నిర్మాణం కూడా చేపడుతున్నారు. పెళ్లిళ్లలో మిట్ట మధ్యాహ్నం అరుంధతి నక్షత్రాన్ని చూపించినట్లు కాకుండా కొత్త జంటలకి వారి గురించి చెప్పి భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా ఉండాలో చెబుతున్నారు. ఇవే కాదు, తెలుసుకున్న కొద్దీ తరగని విషయాలు ఇంకా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవాలంటే వెంటనే దీప్తి శ్రీనగర్లోని ధర్మపురి క్షేత్రాన్ని దర్శించండి. భక్తులకు మధ్యాహ్నం అన్నప్రసాదం కూడా లభిస్తుంది. ఇక్కడి ప్రశాంతమైన వాతావరణంలో ఎంతసేపైనా గడపాలని అనిపిస్తుంది. చూశారు కదా, అందరూ తప్పకుండా వచ్చి ధర్మపురి క్షేత్రాన్ని దర్శించి సకల దేవతల శుభాశీస్సులను పొందగలరని ఆశిస్తూ వచ్చే వారం మరో ఆలయ విశేషాలతో కానీ త్వమేవలో మంచి ఆధ్యాత్మిక వ్యాసంతో కానీ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ప్రతి ఆదివారం ఉదయం సాహితీమాలలో 11 గంటలకు మన దేవాలయాల గురించిన విశేషాలు, మా ఇంకో ఛానల్ ప్రభాత కమలంలో మంచి కథనో కబుర్లో ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు వినండి. ప్రభాత కమలం లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. అది కూడా సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు మేము పోడ్కాస్ట్ చేయగానే వస్తుంది. తప్పక సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ధన్యవాదాలు.